వైఎస్ఆర్ పార్టీలోనే అది ఇవ్వటం జరుగుతుంది. ఏ ప్రభుత్వాలైనా ఓటు బ్యాంక్ అనే వాడుకోవడం జరుగుతుంది తప్ప ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఓటు బ్యాంక్ వాడుకోని వాళ్ళని వదిలేయటం. కానీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అనేది చేయటంలో ఆయన భారతదేశంలోనే ముందుండటానికి ముఖ్య కారణం మన ఈ రోజున నర్సరావుపేట పార్లమెంటు సభ్యులుగా మరి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ నియమించడంలోనే అది అర్థమవుతుంది. ఎన్నో మరి ఈ నర్సరావుపేట పార్లమెంట్లో అగ్రవర్ణాలు పోటీ చేయడం జరుగుతుంది, కానీ ఒక బీసీ వర్గాన్ని ఇంతవరకు పోటీ చేయలేదు. అది ఇప్పుడు మరి 7 పార్లమెంట్లో 7 అసెంబ్లీల్లో కూడా అగ్రవర్ణ కులాలే ఓసీలే ఉండటం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీని తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అనిల్ కుమార్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. మేము ఆయనకి ఫుల్గా సపోర్ట్ చేసి 7 నియోజకవర్గాలనే పార్లమెంటు సీట్ని గెలిపించే విధంగా మేమందరం కలిసిమెలిసి పనిచేసి ఈ 7 అసెంబ్లీలు కూడా ఆయన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి అట్లాగే మేము కూడా ఆయన్ని ఎంపీగా కల్పించి మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి అసెంబ్లీ సీటు కూడా వదులుకొని ఆయన పార్లమెంటుకు రావడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము అందరం 7 కలిసికట్టుగా పనిచేసి ఆయన ఎంపీగా అత్యధిక మెజార్టీతో కల్పిస్తాం. మరి సామాజిక న్యాయం అనేది దమ్ముంటే నేను సంక్షేమం మీద అభివృద్ధి మీద నా ప్రజలకి నేను మమైకం అయ్యాను. నేను అందరికీ నేను చేసే పద్ధతిలో నేను వెళ్తూ ఉంటాను. మీకేమైనా దమ్ముందా? చంద్రబాబు నాయుడికి మరి ఆయన వచ్చాడు, నేను 14 నుంచి 19 వరకు ఈ పరిపాలన చేశాను అని నా పరిపాలన బాగుంది, మళ్ళీ నేను ఆ పరిపాలన తీసుకొస్తానని చెప్పి వెళ్ళే దమ్ముందా చంద్రబాబు నాయుడికి? లేదు. మేము 19 నుంచి 24 వరకు మేము పరిపాలన చేసాం. సంక్షేమం అభివృద్ధి ఈ రెండింటి మీద మేము వెళ్తాం. మాకు దమ్ముంది, మేము ఇది చేసాం, సంక్షేమం చేసాం, మళ్ళీ మేము అభివృద్ధి చేసాం, ఇది ఇంకా చేస్తామని చెప్పి మేము వెళ్తాం. మీరు ఈ మాట మీద చెప్పే దమ్ముందా మీకేమన్నా? చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే మేము అభివృద్ధి సంక్షేమం మీద వెళ్తానికి మేము సిద్ధమయ్యాం. మీరు చెప్పండి అదే మాట. 14 నుంచి 19 వరకే పరిపాలన మళ్ళీ తిరిగిస్తామని చెప్పండి. లేదు ఇంకా ఏం బెటర్గా చేస్తామని చెప్పండి, ఇది చేస్తామని చెప్పండి. ఎక్కడికి వస్తే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలని విమర్శించటం, రెచ్చగొట్టడం, మీడియా ఉంది కదా అని చెప్పి మీడియాలో అనేక రకాలుగా రాపించటం, అవినీతి అని ఇంకోటని రాపించటం, ఇది కొంత మీడియాని అడ్డు పెట్టుకొని చేసే పని తప్పితే ఎక్కడా కూడా ఇలాంటి ఇప్పుడు కూడా మానుకోకపోతే ఆ 23 సీట్లు కూడా రావని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ నా మీద కూడా కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సరే చేశారు. నేను వస్తే మా ప్రభుత్వం వస్తే రోడ్లు వేపిస్తానని కూడా చెప్పాడు లోకేష్. మరి అది కూడా నాయకులు చెప్పుకోవడం చేతకలేదు వాళ్ళకి. మేము ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయ్యి రోడ్ వర్క్ జరుగుతుంది అప్పటికి ఆల్రెడీ స్టిల్. అవగాహన లేకుండా అంత నాయకులు పెద్ద నాయకులు కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అంటే మరి దాన్ని వాళ్ళకి విజ్ఞతగా వదిలిపెడుతున్నారు. చెప్తున్నారు కదా కథనాలని. సోషల్ మీడియా అంటేనే మరి ఇట్లాంటి పుకార్లు పుట్టించి ఎలా రాస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇదైతే నిజంగా దారుణమైన పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా ఉందనేది తెలియజేస్తుంది. సోషల్ మీడియా అంటే ఉంది, మీడియా కూడా ఇలా రాయడం అనేది మరీ దారుణం. మరి మా నుంచి ఎప్పుడన్నా ఎప్పుడన్నా చెప్పామా? మా గురించి కూడా మీరు మరి మీడియాలో కూడా కొన్ని మీడియాల్లో కూడా వేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికైనా మానుకోకపోతే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీడియా వాళ్ళు కూడా
తొత్తుల్లాగా, పార్టీలకు తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. అంటే ఒక మనిషిని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి, అతనికి ఎక్కడ సీట్ ఉండకూడదు, లేకపోతే ఎక్కడ ఇది ఉండకూడదు అనే అన్పాపులర్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని మీడియాలు చేస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఎవడో లెక్క చేసేవాడు లేడు ఇక్కడ. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ నియోజకవర్గ ప్రజలకు ఏమని తెలుపుతారు అసలు మామూలుగా ఈ 2 రోజులు బట్టి వేరు జరిగింది? ఎవరైనా ఇంకా పిచ్చిగా మాట్లాడితే ఊరుకోరు కూడా. ఎందుకు ఊరుకోవాలి? వ్యక్తిగతంగా మాట్లాడితే పార్టీ పరంగా డిబేట్కి రండి, మీరు డెవలప్మెంట్ మీద రండి, సంక్షేమ కార్యక్రమం మీద రండి, దమ్ము ధైర్యం ఉంటే రండి. అంతేగాని ఇట్లా వ్యక్తిగతంగా మాట్లాడి బాడీ షేవింగ్ చేసి మాట్లాడితే అది ఎవడో అంతకన్నా ఎక్కువ చేయగలుగుతారు. చేయపడడం ఏముంది? తప్పే. పిల్లలు వదిలితే 5 నిమిషాలు ఏదైనా సరే. అదే వద్దు, ఆ సంస్కృతి వద్దనే కదా నేను మాట్లాడేది. అలాంటి సంస్కృతి వద్దు. మనం ప్రశాంతంగా కథకూరపాడులో ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎవరు సృష్టిస్తున్నారు ఇది ఎవరు సృష్టిస్తున్నారు? ఒక వ్యక్తి మరి ఎటు పోతే అటు అలా సృష్టించడం తప్పితే ఏమన్నా ఒకసారి ఉందా? ఆలోచన పార్టీ వాళ్ళే, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏమన్నా మన వాళ్ళు ఏమన్నా అన్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడన్నా మమ్మల్ని ఏమన్నా అన్నారా? అలా మా దగ్గర నుంచి పోయిన వ్యక్తి అతను మాట్లాడటం జరుగుతుంది తప్పితే ఇక ఎవరు ఈ నియోజకవర్గంలో అలాంటి సిచ్యువేషన్ లేదు. అసలు ప్రశాంతమైన వాతావరణం ఉంది ఈ నియోజకవర్గంలో. 6 నెలలకి అయిపోయింది. ఎక్కడన్నా రోడ్డు, అంత రోడ్డు ఎప్పుడన్నా ఎవరైనా వేసారా చెప్పండి? ఇంతకన్నా ఫాస్ట్గా వేసిన వాళ్ళు ఉంటే చూపించండి. మరి మీరు చూపించండి ఎంతకన్నా ఫాస్ట్గా వేసిన వాళ్ళు ఉంటే. నేను వచ్చే రోజుకి ఈ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, నేను వచ్చిన తర్వాత ఈ రోజుకి ఎలా ఉందో ఒకసారి అందరికీ మీ మీడియాలో మీరు ప్రతి చోట తిరుగుతూనే ఉంటారు. కావాలంటే చూసుకోండి ప్రతి రోడ్డు. ఇప్పుడు వెంకటాయపాలెం రోడ్డు కూడా ఈ 2-3 రోజులు మొదలు పెడుతున్నాం. చిన్న రోడ్లు ఉన్నా కూడా మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. మరి నేను వచ్చిన తర్వాత హాస్పిటల్స్ కట్టాను, మీ అందరికీ తెలుస్తుంది. రేపు ఎల్లుండిలో కూడా 2-3 రోజులు హాస్పిటల్స్ కూడా ప్రారంభోత్సవం జరుగుతున్నాయి. స్కూల్స్ కట్టాం. స్కూల్స్ కూడా దాదాపు 80 కోట్లు అన్ని స్కూల్స్ కట్టాం. మరి హాస్పిటల్స్ 27 కోట్లు కట్టాం. మరి రోడ్లు కట్టినాం. విద్య టెండర్ పిలుస్తున్నారు. మళ్ళీ 2వ సారి కూడా ఊరు అయిపోతారు. ఫస్ట్ టైం అయిపోతే 2వ సారి కూడా పిలుస్తున్నారు ఈ 2-3 రోజుల్లో. ఇన్ని పనులు చేస్తున్నాం. ఇన్ని చేస్తుంటే, ఎంత డెవలప్మెంట్ చేస్తుంటే అవినీతి జరుగుతుంది అంటున్నారు. ఎక్కడ జరిగిందో అవినీతి చెప్పాలి. ఎవరన్నా వ్యక్తి, సమానమైన వ్యక్తి వచ్చి దీంట్లో జరిగిందని చెప్పగలిగితే నేనే డిబేట్లో కూర్చుంటాను, నేనే మాట్లాడతాను. ఇలాంటి కరెక్ట్ మనిషి కనుక వాడితే నిజంగా ప్రభావం. ఎవడన్నా కరెక్ట్గా నీతివంతుడు, లేకపోతే నిజాయితీవంతుడు, నిజమైన రాజకీయవేత్త మాట్లాడితే నిజంగా పడతాయి. ఎవడో ఏం కానివాడు బదాలమ్మడు పోయేవాళ్ళు కూడా మాట్లాడితే సోషల్ మీడియాలో పెడితే ఇది జనాల మీద ఇంపాక్ట్ ఎందుకు పడుతుంది? మీకు తెలియదా? ఎవరు అవినీతి చేశారని తెలియదా? మీకు మీడియాలో తెలియదా? ఎవరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మీకు తెలియదా? మళ్ళీ మీ దగ్గరే మేము అవినీతి మీద మాట్లాడుతున్నాం అంటున్నారు. మరి మీరు మాట్లాడినప్పుడు మీరైనా క్వశ్చన్ వేయాలి కదా. మీరు మాట్లాడితేనే ఇదే కదండి, మీరు మాట్లాడితేనే కదా ఎవరైనా రియాక్ట్ అయ్యేదని మీరైనా చెప్పాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కదా, మీడియా వాళ్ళకు కూడా. ఒకసారి ఆలోచన చేయండి. ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి ఇవ్వటం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగిందని మేమైతే సగౌరవంగా తెలియపరుస్తున్నాము. మరి ఏ ప్రభుత్వం కూడా ఇన్ని బీసీలకి సీట్లు ఎప్పుడు కూడా ఇవ్వలేదు, మైనారిటీలకు కూడా అట్లాగే. ఉదాహరణకి ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, ఇది ఒక మంచి పని అయితే మేము అనుకుంటున్నాము. మరి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉండి ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కూడా వీళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయడం ఇది ఒక దోహదపడుతుందని చెప్పి నా ఉద్దేశం. చేస్తారు రాజకీయ శక్తులు మాట్లాడే మాటలకి పబ్లిక్ ఊరుకునే పరిస్థితిలో లేరిక. ఇది పార్టీ పరంగా రాలేదు. పార్టీ పరంగా వస్తే వేరు రకంగా ఉండేది. కొన్ని అరాచక శక్తులు మాట్లాడటం వల్ల ఇట్లా చేస్తే కుదరదు అనే ఉద్దేశంతో కార్యకర్తలే కొంత అసహనానికి గురయ్యారు. దాన్ని పోలీసులు కంట్రోల్ చేసి ఇట్లాంటివి జరగకుండా మళ్ళీ ఒకసారి చూసుకోవాలని చెప్పి నేను కూడా మరి డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. ఇది సమన్వయం పాటించాలని కూడా నేను కార్యకర్తలకి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి డైరెక్ట్గా పేదలకి డీబీటీ ద్వారా డైరెక్ట్గా అకౌంట్లో కొడుతున్నాడు అక్షరాలకి. ఇంకెక్కడ అవినీతి జరిగిందో చెప్పాలి అసలు. అది నేను